ఏలూరు ఎంపీ కథలో నిజాలు కొత్తది ఆహ్, ధృవీకరించబడని విశ్వసనీయ సమాచారం వరకు. అంటే నేనే చెప్పానని ఎవరు చెప్పడానికి వీలు లేనటువంటి అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి ఒక విశ్వసనీయ సమాచారం. దాంట్లో తెలుస్తున్నది ఏంటయ్యా అంటే బ్లడ్ టెస్ట్ కాదు. మన సాంబార్‌నయ్య అన్నట్టు నిజంగానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కాదు ఇప్పుడొచ్చింది. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ డ్రగ్స్ దాంట్లో 6 నెలలు పడద్దట. 3 సార్లు యూరిన్ టెస్ట్ చేశారు. ఫస్ట్ సారి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆయన నీళ్లు కలిపాడు అన్నటువంటిది గ్రహించి, మళ్ళీ యూరిన్ టెస్ట్ చేశారు. అప్పుడు దాంట్లో డ్రగ్స్‌ది తేలింది. మళ్ళీ అది తేడా రావచ్చన్న ఉద్దేశంతో మూడోసారి కూడా చేశారు. అప్పుడు తేలినటువంటి దాంట్లో డ్రగ్స్ వాడటమే కాదు, ఇప్పుడు తీసుకోవడమే కాదు, ఎన్నాళ్ళ నుంచినో అలవాటు ఉందన్నటువంటి విషయం తేలింది. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఎప్పుడైతే ఏకంగా టీడీపీ ఎంపీ అని తేలిందో, టీవీలో బ్రేకింగ్‌లొచ్చిందో, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకుడు, అత్యున్నత స్థాయి నాయకుడు, పోలీసుల్లో ఈ వ్యవహారాలకు సంబంధించిన బాస్‌కి ఇంటిమేట్ చేసి ఇతన్ని తప్పించమని చెప్పారని, అందుకు ఇతన్ని తప్పిస్తే ఇక జనం ఎవరు మనల్ని నమ్మరు అని చెప్పడంతో, సరే స్టేషన్ బెయిల్ అన్నా ఇచ్చి పంపించేయండి అని చెప్పారు అన్నటువంటిది మరొక సమాచారం. దాంతో పాటు ఇప్పుడు సిట్ అనేది వేయడం ద్వారా, సిట్ అంటేనే కూర్చుంటది, ఇంకేమీ జరగదు. ఆ సిట్టు అంటేనే కేసు పక్కదోవ పట్టించడం. నిందితులందరూ బయటికెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా కస్టడీలో లేరు. ఆ రోహిత్ రెడ్డి వాళ్ళ మీద ఏంటి ఫైరింగ్ కేసు పెట్టింది. ఆర్మ్స్ యాక్ట్ కింద, డ్రగ్స్ కేసు కింద కదా వాళ్ళ రిమాండ్‌లో ఉంది. తద్వారా డ్రగ్స్ కేసు ఆల్రెడీ డీవియేట్ అయిపోతుంది. 3 నెలల పాటు సిట్ అంటేనే అది సిట్ ఇక. ఒరిజినల్‌గా క్రైమ్ కేసులు ఇప్పుడు మామూలుగా గంజాయి పట్టుబడతాడు, డ్రగ్స్ పట్టుబడతాడు. వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేసి మీరెళ్ళి తర్వాత రండి అని చెప్తారా? అని కూర్చోబెట్టి బెయిల్ కూడా రాదు 2, 3 నెలల పాటు. అట్లాంటిది పంపించేశారంటే సీన్ ఏంటనేది అర్థమవుతది.